అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్కి ఎప్పుడైతే 1000 లైక్స్ వస్తాయో అప్పటి నుంచి డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఆ క్షణం మొదలు ఎంత అవసరమైన మూలికల కోసమైనా సరే ఇంకెప్పుడూ అక్కడికి వెళ్ళడు. చుట్టుపక్కల దొరికే వాటితోనే వైద్యం చేస్తాడు. ఆ మాట వినగానే అదర్కి ఒక్క క్షణం వెన్నులో జలధరింపు వస్తుంది. మిగిలిన వాళ్ళు బొమ్మలాగా నిలబడిపోతారు. కన్నమ్మ తన చూపులో ఏమాత్రం మార్పు తీసుకురాకుండా, చెప్పు బాబా, నువ్వు ఆ పని చేస్తావా లేదంటే ఈ కత్తితో గొంతులో పొడుచుకోమంటావా? కన్నమ్మ దేనికైనా సిద్ధమే. భయపడడం నా రక్తంలోనే లేదు. అడవి జంతువుల మధ్య తిరిగే నేను ప్రాణాల మీద యావు పెంచుకోలేదు అంటుంది. అసలు మిగిలిన వాళ్లకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ముందు నువ్వు ఆ కత్తితి అంటున్నాడు. కానీ పని చేస్తాను అని చెప్పని అదర్వు మీద అందరికీ అసహనం అనిపిస్తే కన్నమ్మ మాత్రం కన్నీళ్లతో అలాగే చూసి, అర్థమైనది పెదబాబా, ఇదే స్థానంలో నీ బిడ్డ ఉంటే నువ్వు ఎమ్మటే ఒప్పుకునేటోడివి. కానీ నేను పరాయి బిడ్డను కాబట్టి, అందున నేను ఎటువంటి చదువు సంధ్య లేని అడవి మనిషిని కదా, అందుకే నువ్వు నేను చెప్పిన పని చేయడానికి ఒప్పుకోలేదు అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు, మిత్రమ్మా అంటూ గట్టిగా అరిచి, ఇంకొకసారి అలా అనకమ్మా, నువ్వు నా బిడ్డతో సమానం. నువ్వు వచ్చిన రోజే నాలో ఒక తండ్రిని చూసావు. నేను కూడా నీలో నా బిడ్డనే చూశాను. నాకు చిన్ను బన్ను ఎంతో, తర్వాత నువ్వు అంతే అంటూ ఒకసారి స్థిర నిర్ణయానికి వచ్చి తన కన్నీళ్లు తుడిచేసుకొని, ముందు నేనేం చేయాలో చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను, ఫలితం ఆ దేవుడే నిర్ణయిస్తాడు అనగానే కన్నమ్మ కత్తి తీయకుండా, నువ్వు పెనిమిటి చేసిన పని చెయ్యాలా అనగానే తన మేనేజర్కి కాల్ చేయబోతాడు. పెద్దబాబా ఒక్క నిమిషం అనగానే అందరూ ఏంటి అన్నట్టు చూడగానే, చూడు, నువ్వు చేసే పని ఎట్టా ఉండాలి అంటే కొత్త రకంగా ఉండాలి. ఆ పని ఇట్టా కూడా చేయొచ్చా, ఇట్టా చేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఉండాలి అనగానే ఆ క్షణంలో అశోక్ గారికి మాత్రం గర్వంతో కూడిన నవ్వు వస్తుంది కన్నమ్మ తెలివికి. ఎందుకంటే అదర్వ్లో ఉన్న ఇంటెలిజెంట్కి ఇది పరీక్ష. తను ఎక్కడైతే ఒక ఫెయిల్యూర్ పర్సన్గా పేరు తెచ్చుకున్నాడో అదే ప్లేస్లో తను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని తిరిగి చెప్పాలని కన్నమ్మ ప్రయత్నం చేస్తుందని ఆయన అనుకుంటూ వచ్చిన కన్నీళ్లను తుడుచుకొని, అవును కన్నమ్మ, చెప్పింది కరెక్టే. ఏ పని చేసినా వెరైటీగా ఉండాలి. అందరిలా చేస్తే నీ గుర్తింపేంటి? కన్నా చేసిన దానికి క్వైట్ ఆపోజిట్లో నువ్వు ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి పెద్దోడా అని గంభీరంగా చెప్తారు అశోక్ గారు. అందరూ ఆశ్చర్యంగా కన్నమ్మ వైపు అశోక్ గారి వైపు చూస్తూ ఉంటే, డాడ్, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటాడు అదర్. అశోక్ గారు కన్నమ్మ వైపు చూస్తూ, ఇంకొక కత్తి ఇటు విసిరేయరా అని అన్నాడో లేదో అక్కడ టేబుల్ మీద షార్ప్గా ఉండే ఒక నైఫ్ తీసి అశోక్ గారి వైపు గురిపెట్టి విసరగానే క్షణాల్లోనే అందరికీ గుండె ఆగినంత పని అయితే అంతకంటే షార్ప్ క్యాచ్ చేస్తారు ఆయన. దాన్ని తిరిగి కన్నమ్మ పెట్టుకున్నట్టే తిరిగి గొంతు మీద పెట్టుకుని, నువ్వు కన్నమ్మ చెప్పినట్టు చేయకుంటే ముందు ఈ కత్తి నా గొంతులో దిగుతుంది అనగానే అంజలి గారు పిచ్చి పట్టినట్టు అరుస్తూ, మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా, నా చేతిలో దెబ్బలు తింటారు ఇద్దరు అని ఉన్నట్టుండి అరవడం మొదలు పెడుతుంది. దీప్తి అశోక్ గారి దగ్గరికి వచ్చి, మావయ్య ప్లీజ్, అదర్ ఒప్పుకున్నాడు కదా వర్క్ చేయడానికి, మీరు ముందు ఆ కత్తిటి ఇవ్వండి. కన్నమ్మ నువ్వు కూడా అనగానే, నువ్వుండు దీపమక్క అంటూ శివగామి లెవెల్లో ఎడం చేత్తో ఆపేస్తూ, ముందు పెదబాబా ఇంతవరకు పనే చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను ఈ కత్తికి పని చెప్పాల్సిందే అంటూ ముందుకు వంగగానే, వద్దు అంటూ గట్టిగా అరిచి, ఫస్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి కాబట్టి వితిన్ సెకండ్స్లోనే ఫోన్ చేస్తాడు మేనేజర్కి. కానీ చాలా రోజుల తర్వాత అదర్వ్ నుండి ఫోన్ వచ్చేసరికి ఆయన కొంచెం అయోమయంగా, అంతకంటే ఆనందంగా లిఫ్ట్ చేసి, సార్ ఎలా ఉన్నారు అనగానే కాస్త ఆశ్చర్యంగా, నేను ఇంకా గుర్తున్నానా మీకు అంటాడు. ఆ మాటకి మనసు నోచుకున్నట్లుగా చూసి, ఏంటి సార్ అలా అంటారు, మీరు మా పెదరాజావారు, అశోక్ గారి తర్వాత ఆ స్థానాన్ని అంతలా మార్చేశారు మీరు, మిమ్మల్ని మేము ఎలా మర్చిపోతాం? ఒకసారి చీకటి రోజులు వచ్చాయని ఎప్పుడూ అలాగే ఉండదు కదా సార్ అంటూ, ఇంతకీ ఎలా ఉన్నారు అనగానే, నేను బాగున్నాను, రేపు ప్రాజెక్ట్ ఒకటి సబ్మిట్ చేస్తున్నారు కదా, దాని డీటెయిల్స్ కావాలి అనగానే వర్క్ విషయం అనేసరికి చాలా హుషారు వచ్చి
ఆ డీటెయిల్స్ మొత్తం క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పేసి, సార్ అది ఆల్రెడీ ఇషాన్ బాబు గారు ఫినిష్ చేశారు కదా అనగానే, లేదు ఒకసారి చూద్దామని అనగానే, ఓకే సార్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, ఎనీ టైం నేను మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను, కాకపోతే రేపు ఆఫ్టర్నూన్ టైంలో అది సబ్మిట్ చేయాలి సార్. సార్ ఏమో స్విచ్ ఆఫ్ చేసుకున్నారు మొబైల్, కానీ వర్క్ ఫినిష్ అయింది కాబట్టి టెన్షన్ లేదులే అని ఆయన రిలాక్స్గా కాల్ కట్ చేస్తాడు. వెంటనే తన ల్యాప్టాప్ మీద తన చేతులకి పని పెడతాడు అదరు. అసలు చుట్టూ చూడకుండా వర్క్ మొదలు పెట్టగానే ఒక్క క్షణం ఒక దగ్గర ఆలోచిస్తూ ఉంటే కన్నమ్మ మాత్రం, ఇదిగో లక్ష్మక్క ఇట్టారా నువ్వు అనగానే పరుగున వస్తూ, ఏంటమ్మగారు అనగానే, ముందు పెదబాబాకి టీ ఇవ్వు, చాలా గట్టిగా ఉండాలా. గట్టిగా ఏందమ్మా అంటుంది. గట్టిగా అంటే అని తలగీరుకుంటూ, ఈ కర్రీ సచ్చినోడిని ఈసారి ఇంకా 4 ఇంగిల్ పీస్ ముక్కలు నేర్పియమని చెప్పాలా అంటూ, ఓ దొర నువ్వు చెప్పు అంటుంది. గట్టిగా అంటే స్ట్రాంగ్గా టీ ఉండాలని చెప్తుంది లక్ష్మి అనగానే, సరే అయ్యగారు అంటూ తను ఫాస్ట్గా వెళ్ళగానే మేఘన మాత్రం, మామయ్య కన్నమ్మ మీరిద్దరూ ముందా కత్తి తీయండి, నాకు బీపీ డౌన్ అవుతుంది ఇక్కడ అనగానే, నువ్వు ఊరుకో మేఘమక్క అంటూ, పెదబాబా అని చెప్పాను కదా చాలా కొత్తగా ఉండాలా, ఏటది దొర ఇందాకేదో అన్నాడు కదా అనగానే, వెరైటీ అంటూ ఆయన పక్క నుంచి అందిస్తాడు. అర్ణవ్ తల పట్టుకొని, ఇంత వైలెంట్తో కూడిన వర్క్ అవసరమా మీ ఇద్దరికీ అంటాడు. అవసరమే అని ఏకకంఠంతో చెప్పగానే, డాడ్ మీరు మరీ చిన్నపిల్లలాగా చేయొద్దు, ముందు ఆ కత్తిటి ఇవ్వండి, నాకు టెన్షన్గా ఉందనగానే, ఊరుకోరా ఈ పెద్దోడిని నమ్మేదానికి లేదు, మధ్యలో డ్రాప్ అవుతారు సార్, అందుకే సేఫ్టీ కోసం నువ్వు కూడా ఒక కత్తి పెట్టుకో అనగానే, ఏంటి అంటాడు. నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదంటూ, ఇంకెవరైనా కత్తులు పీక మీద పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనగానే వీళ్ళ అరుపులకి నిద్రలో లేచి కిందకి వస్తారు చిన్ను బన్ను. కానీ అక్కడ పెద్ద శబ్దాలు లేకపోయినా పిన్ని తాతయ్య వెరైటీగా కత్తులు గొంతు మీద పెట్టేసరికి, గేమ్ సూపర్గా ఉంది పిన్ని, నేను కూడా ఆడతా అనగానే, అయ్యో వద్దమ్మా మీకు కట్ అవుతుంది అని అశోక్ గారు అంటారు. అంజలి గారు కోపంగా చూస్తూ, పెట్టుకున్నారుగా ఇద్దరు అదేదో పూలమాల మాదిరి, ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతున్నారు, నోరు మూసుకొని ఇప్పటికైనా కత్తులు దూరంగా పెట్టండి అంటుంది. నువ్వు ఉండంజు, అసలు నీ కొడుక్కి తెక్కెక్కువ, మళ్ళీ మధ్యలో వర్క్ ఆపేస్తే ఎలా అనగానే లక్ష్మి టీ తెచ్చివ్వడంతో దాన్ని తీసుకోకుండా వర్క్ చేస్తూ ఉంటాడు అదర్. కన్నమ్మ మాత్రం పెదబాబా అంటూ స్వీట్గా పిలవగానే తల కూడా ఎత్తడు. ఓహో కన్నమ్మ మీద అలిగినావా పెదబాబా అంటూ మళ్ళీ రాగం తీయగానే అంజలి గారు కోపంగా చూస్తూ, అక్కడ ఒక గాడిద ఓండ్ర పెడుతుంది చూడు నాన్న అంటుంది. కోడల్ని గాడిదన్నందుకు అశోక్ గారికి కోపం వచ్చి, ఇదిగో అంజు నా కోడలు ఏమన్నా అన్నావంటే ఈ కత్తితో గొంతులో గుచ్చుకుంటాను అంటాడు. కర్మ ఈరోజు మిమ్మల్ని చిన్నపిల్లోడు అనాలో పెద్ద ముసలాయన అనాలో అర్థం కావట్లేదు అనగానే, ఇదిగో అత్త మా దొరను ముసలోడు గిసలోడు అంటే ఊరుకునేదే లేదు, ఏటి ముసలోడు అంటావు, దొరకేటైనాది ఏదో అంటారేంటబ్బా అంటూ హీరా అంటుంది. హీరా కాదే హీరో అంటూ తల కొట్టుకుంటారు జమున గారు. ఏదో ఒకట్లే అవ్వా అంటూ పెదబాబా అంటూ పిలవగానే తలెత్తి కన్నమ్మ వైపు సీరియస్గా చూసి పలకకుండా ఏంటి అంటాడు. కొంచెం సేపటి తర్వాత, అంత కోపం ఎందుకు పెదబాబా, అదిగో ఆ టీ తాగు, బాగా పనిచేయడానికి ఆలోచనలు వస్తాయి అంటుంది. తల తిప్పి మెడవైపు చూడగానే ఇంతకుముందు ఫోర్స్గా కత్తి పెట్టుకోవడం వల్ల కాస్త స్కిన్ కట్ అయి ఉంటుంది. కంగారుగా కన్నమ్మ అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి పరుగున తన దగ్గరికి వస్తూ ఉంటే, అక్కడే ఆగిపో పెద్దబాబా, నాకు తెలుసు నువ్వెందుకు వస్తూ ఉండవు, రక్తం చూసే కదా నువ్వు వస్తూ ఉండవు, అవన్నీ నా దగ్గర కుదరవు, నువ్వు పని చేయాల్సిందే అంటుంది. బ్లడ్ వస్తుంది అంటాడు సీరియస్గా. ఏటది అనగానే, అదే రక్తం వస్తుంది, నా మాట వినమ్మా అంటాడు. నువ్వు కూడా నా మాట విను పెద్దబాబా, ముందు అదేంటో పూర్తి చేయాలా, నువ్వు చెప్పినాను కదా కొత్త రకంగా అంటూ దీర్ఘం చేయగానే తల కొట్టుకుంటూ మళ్ళీ వర్క్ మొదలు పెడతాడు. టీ తాగలేదు నువ్వు అంటూ మూతి ముడుచుకోగానే, నువ్వు త్వరగా ఆ పనేదో పూర్తి చేపెద్దాడా, ముందు ఆ టీ తాగు, ఈవిడ గారిలో ఉన్న వేరియేషన్స్కి నాకు మెంటల్ వస్తుంది అనగానే, బుర్ర పాడైపోయినాదా అత్త నీకు,
ఓరి ఓరి ముందే చెప్పుంటే మా కర్రీగాడిని అడిగి మూలికలు తెమ్మని చెప్పేదాన్ని కదేటి అంటుంది. ఆవిడ కోపంగా చూస్తూ, ఇప్పుడు నేను బుర్ర తక్కువ దాన్ని ఫీలింగా అనగానే, ఏటది నాకదేటి తెలియదు, ముందు నువ్వు ఊరికే అరవ మాకత్తమ్మా, ఆడ పెదబాబా పని చేస్తూ ఉండాడు కదా అంటూ అక్కడే కింద కూర్చొని ఏటో పెనిమిటి ఆడుండాడో ఏం కదో ఏం చేయాలో ఆ డబ్బా ఫోన్లో మాట్లాడదామంటే కుదరట్లేదు, అంతా నీ వల్లనే కన్నమ్మా అంటూ అశోక్ గారి వైపు చూస్తూ, దొర నువ్వు చాలాసేపు ఆ కత్తి పట్టుకోవాలంటే చెయ్యి వస్తుంది నీకు అంటుంది. అవునమ్మా అంటూ అంజు కాస్త హెల్ప్ చేయవే అంటాడు. ఏంటి మీ విడ్డూరం కాకపోతే ఇప్పుడు మీ పీక మీద నేను కత్తి పట్టుకోవాలనా? ఇది ఎక్కడైనా ఉందా? నా కర్మ కాకపోతే ఆ కత్తి ఏదో ఇవ్వండి, మీ గొంతు మీద బదులు నా గొంతు మీద పెట్టుకుంటాను అంటుంది. నేను నిన్ను నమ్మను అత్తో, నువ్వు మధ్యలో తీసేస్తావు, మళ్ళీ పెదబాబా మొదటికి వస్తాడు, మేం మిమ్మల్ని నమ్మలేమమ్మా అంటూ మా కత్తులేదో మేమే పీకకు అడ్డం పెట్టుకుంటామంటూ అలాగే బాసిపటం వేసుకొని కూర్చొని, అత్త చిన్నప్పటి సంధి నీ సింగరాయుడు కొడుక్కి ఏడు పెట్టి పెంచినావు, కొడితే గూబ గుయ్యమని అనిపిస్తూ ఉండాది, ఏదో లేసిన యాలా విశేషం బాగుండబట్టి కేవలం ఎదురుగా బుజర కనిపించి కింద పడ్డాను, లేదంటే సరాసరి అమ్మాయి కలుసుకునేదాన్ని అనగానే అందరూ ఒక్కసారిగా కన్నమ్మ అంటూ అరుస్తారు. దెబ్బకు దడుచుకొని ఓ ఏంటి అంటారు. సరేలే, కన్నమ్మ ప్రాణం చాలా గట్టిది, కానీ పెదబాబా కొత్త రకం అంటూ నిమిషానికి ఒకసారి దరువు వేస్తూ ఉంటే అలాగే అంటాడు, పళ్ళు నూరుతూ వర్క్ చేస్తూ ఉంటాడు. పిల్లలు మాత్రం పిన్ని నైఫ్ పెట్టుకుంటాం అలా నెక్ దగ్గర అనగానే, ఓ ఎమ్మో ఏంటో చెప్తా ఉండారు, నాకేటి అర్థం కావడం లేదు, నీకులాగా కత్తి పెట్టుకుంటారంట కన్నమ్మ అంటారు దేవేంద్ర గారు. ఓయమ్మ వద్దమ్మా, మేమిద్దరం ఈడ ఉన్నాం సాలు అంటూ అలా కన్నమ్మ కత్తి మీద సాము తెల్లవారులు ఉంటే అదరు కంటి మీద కొనుకు లేకుండా వర్క్ చేస్తూనే ఉంటాడు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా రోజుల తర్వాత అదరు చెయ్యి అలా కీబోర్డ్ మీద నాట్యం ఆడుతూ ఉంటే రెప్ప కొట్టడం మర్చిపోయి చూస్తూ ఉన్నారు. ఏం జరగబోతుందోనని అందరూ అలా చూస్తూ ఉంటారు. పిల్లలు కూడా హాల్లోనే పడుకుంటారు. అంజలి గారి ఒళ్ళో, మేఘన ఒళ్ళో. తర్వాత ఎవరి పనులు వాళ్ళవి మొదలవుతాయి. పని వాళ్ళందరూ వచ్చి వర్క్ చేయడం మొదలు పెడతారు. కానీ ఎవరూ కూడా అక్కడ ఏం జరుగుతుందో చూసే సాహసం మాత్రం చేయరు. పిల్లలు మాత్రం స్కూల్కి వెళ్ళడానికి లక్ష్మినే హెల్ప్ చేస్తుంది. అందరికీ ఒక రకమైన ఉద్వేగం ఉంది మనసులో. అది ఇది అని చెప్పలేని పరిస్థితి దీప్తికైతే. చాలా రోజుల తర్వాత తన భర్తలో ఇదివరకటి రూపం కనిపించేసరికి ఆనందంతో నోట మాట రాక రాత్రంతా నిద్ర లేకుండా అలా హాల్లో కూర్చుని ఉన్నా కూడా ఎవ్వరికీ కనీసం చిన్న కునుకు కూడా రాలేదు. కన్నమ్మకైతే కూర్చొని కాళ్ళు నొప్పులు, అలాగే తలచెంపలు నొప్పి పెడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇషాన్ కొట్టిన దెబ్బ మామూలుగా లేదు కదా. కానీ ఒకటే బాధగా ఉంది, తన భర్త ఏ పొజిషన్లో ఉన్నాడో అని. ఇషాన్ బాబు ఎక్కడున్నావయ్యా? ఇక్కడ మీ ఆవిడ కత్తులతో యుద్ధాలు చేస్తూ ఉంది. ఏటో పెనిమిటి ఆడ ఉండాడో ఏంటో అని మనసంతా దిగులైపోతూ ఉంటే అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ తెల్లవారులు అలాగే ఉండి పిల్లల్ని లక్ష్మి రెడీ చేసి స్కూల్కి పంపించేస్తుంది. అందరూ కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఆఫీస్ నుండి దీప్తికి ఫోన్ రావడంతో మారు మాట్లాడకుండా నెక్స్ట్ మినిట్ ఏమీ ఆలోచించకుండా ఈరోజు నేను లీవ్ అప్లై చేస్తున్నాను అనేసి అప్పుడు లీవ్ అప్లై చేస్తుంది. అర్నవ్, మేఘన కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు మరొక విజయకేతనం ఎగరబోతూ ఉంది సింగానియా ఫ్యామిలీ నుండి అని అనుకుంటున్నారు. వాళ్ళందరూ దగ్గరుండి చూడాలి. కన్నమ్మ ముఖమంతా నీరసంగా వాడిపోయింది. అప్పటికి టైం 9 దాటిపోయింది. ఇక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి 2.5 గంటలు మాత్రమే టైం ఉంది. వెంటనే అక్కడికి వెళ్ళాలి. కానీ ఇక్కడ మార్పులైతే చిన్నవి చేయాలి. దాదాపుగా 6 నెలలు చేసిన వర్క్, అది కష్టంతో కూడుకున్న పని. ఒక్క రాత్రిలో చేయాలి అంటే అది ఈజీ మెథడ్ ఎంచుకోవాలి. కానీ అందులోనే కష్టం ఎక్కువగా ఉంటుంది. టెక్నిక్ ఎక్కువగా యూస్ చేయాలి. కంటి మీద కొనుకు లేకుండా, అలసటన్నది లేకుండా దాదాపుగా మొద్దుగా మారి బండబారిపోయిన మెదడుని ఈరోజు మళ్ళీ బయటకు తీసుకొని వచ్చాడు అదర్. 9:30 కాస్త 10:30 అయిపోయింది. కంగారుగా అన్నయ్య అంటూ అర్నవ్ పిలవగానే తను మాత్రం ఎక్కడా దొనకట్లేదు, బెనకట్లేదు.
వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఇషాన్ మాత్రం గెస్ట్ హౌస్కి వచ్చి తాగి పడిపోయిన తర్వాత తెల్లవార్లు మత్తులోనే ఏదేదో కలవరిస్తూ ఉన్నాడు. అంత మత్తులో కూడా తన ఓటమి ఎదురుగా నిలువెత్తు రూపంలో కనిపిస్తూ ఉంటే ఆ బాధను భరించలేక గుండె మండిపోతూ ఉంది. పదే పదే బెడ్ మీద కొడుతూ ఉన్నాడు. ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయి మళ్ళీ ఉదయం 9 గంటలకి ఉలిక్కిపడి లేస్తాడు. ఒక్కసారిగా రాత్రి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల తల పట్టేసి కాఫీ అంటూ గట్టిగా అరుస్తాడు. పనివాళ్ళు సిద్ధంగా ఉండటంతో నేరుగా కాఫీ తీసుకొని రాగానే కళ్ళు మూసుకొని కాఫీ తాగేసి ఒక అరగంట తర్వాత కళ్ళు తెరిచి చూస్తాడు. అది తన ఇల్లు కాదు, తన రూము కాదు. మళ్ళీ రాత్రి జరిగిన సంఘటన అంతా గుర్తుకు వస్తూ ఉంటే అలాగే ఉండిపోతాడు. ఒక్క క్షణం నిన్న కన్నమ్మను కొట్టింది కూడా గుర్తుకు రావడంతో మళ్ళీ అంతలోనే తన కళ్ళ ముందు వేల మంది తనని దుమ్మెత్తిపోయడం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకే ఇటువంటి పని చేశావు అనుకొని బాధగా కళ్ళు మూసుకుంటాడు. తరువాత వాళ్ళు భయపడుతూనే బాబుగారు అనగానే ఏంటన్నట్టు చూస్తాడు. టిఫిన్ తీసుకురమ్మంటారా మీరు, రెడీ అయ్యి రండి అంటాడు. తను ఏం మాట్లాడకుండా నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అనగానే మాట్లాడకుండా వెళ్ళిపోతారు. కన్నమ్మ మాత్రం పెదబాబా బేగి పని చేసేయి, తర్వాత మనం చాలా పని చేయాలి కదేటి అనగానే అర్ణవ్ వైపు చూస్తూ చిన్నోడా నువ్వు త్వరగా కానివ్వు, కార్ రెడీ చేసి పెట్టుండు అంటూ నేరుగా తన రూమ్లోకి వెళ్ళేవాడు. కాస్త అంటే కింద గెస్ట్ రూమ్లోకి వెళ్లకుండా ఒకసారి దీప్తి వైపు చూడగానే కన్నీళ్లతోనే నవ్వుతూ పరుగున వాళ్ళ గదికి వెళ్ళగానే అప్పటి వరకు ఎక్కడ వాళ్ళు అక్కడున్నా వాళ్ళు స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. కన్నమ్మకు అర్థం కాకుండా అలాగే చూడటంతో ఇక అశోక్ గారు కన్నమ్మ తప్ప ఎవరూ లేరు. ఆయన కన్నమ్మ వైపు చూస్తూ నువ్వు సాధించావురా, ఇక కత్తితో మనకి పని లేదు, ఇలా రామ్మా అనగానే కత్తి కింద పడేసి అశోక్ గారు కూడా కత్తి పడేయడంతో కింద నుంచి లేవాలని చూస్తుంది. కానీ తన వల్ల కాలేదు. నిన్న సాయంత్రం నుండి ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల బాధతో అమ్మ అని అరవగానే కిచెన్లోకి వెళ్ళిన అంజలి గారు హడావిడిగా బయటికి వచ్చి కన్నమ్మని లేపి పక్కనే ఉన్న సోఫా వరకు తోడు రాగానే నేను యాడికి పోనత్తమ్మా అంటూ సోఫాలో కూర్చోబెట్టేది కాస్త తన చేతులు విడిపించుకొని అశోక్ గారి కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఆయన కూడా నైట్ నుంచి అలాగే ఉండడం వల్ల బాడీ మొత్తం ఎక్కడికక్కడ పట్టేసింది. కన్నమ్మ ఆయన కాళ్ళు చుట్టుకొని ఒడిలో తలపెట్టగానే తలపైన చేయి వేసి కళ్ళు మూసుకుంటాడు. అంజలి గారి వైపు చూడకుండానే మీరు అన్నీ సిద్ధం చేసుకోండి, ఇక మాతో పని లేదు అనగానే ఆవిడ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళగానే ఏటి దొర ఈ హడావిడి అంటుంది నీరసంగా. మీ పెదబాబా మళ్ళీ యుద్ధానికి వెళ్తున్న అర్జునుడే కదమ్మా, అందుకే మన వాళ్ళు అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. కన్నమ్మ మాత్రం అశోక్ గారి ఒళ్ళో తలపెట్టుకొని ఎదురుగా కనిపిస్తూ ఉన్న దేవుడి మందిరం వైపు చూసి మనసులోనే దండం పెట్టుకుంటుంది. ఎలాగైనా సరే ఈసారి విజయం తన పెద్దబాబాని వరించాలి అని. కాకపోతే అందుకోసం తన భర్త కష్టార్జితాన్ని నాశనం చేసింది. అది ఎప్పటికీ కన్నమ్మ తనను తాను క్షమించుకోలేని విషయం. ఏ భార్య అయినా భర్త విజయాన్ని కోరుకుంటుంది, కానీ తనే చేజేతులారా అతని విజయాన్ని నాశనం చేసింది. అందుకు మాత్రం తనకి ఏ శిక్ష పడినా సమ్మతమే అనుకుని నిన్నటి నీరసం తాలూకా ఫుల్లుగా ఆవహించడంతో అలాగే కళ్ళు మూసుకొని క్షణాల్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోగానే అశోక్ గారు మాత్రం కన్నమ్మ తలపైన చేయి పెట్టి ఆయన ఆలోచనలో ఆయన ఉండగానే ఇదివరకు పెద్ద కొడుకు రూపం కళ్ళ ముందు కనబడటంతో ఇటాలియన్ సూట్లో మెరిసిపోతున్న కొడుకును చూసి కళ్ళ నీళ్లు తుడుచుకుంటారు. నానమ్మ తాతయ్య ఆశీర్వాదం, తండ్రి దీవెన, తల్లి ఆశీస్సులు అందుకొని దేవుడి దగ్గర హారతి తీసుకొని ఒకసారి కన్నమ్మ తలపైన చేయి పెట్టి మెల్లగా నవ్వి తమ్ముడు రథసారథి అయితే పక్కన కూర్చొని భార్య నవ్వుతూ ఎదురు రావడంతో తనదైన స్మైల్ ఇచ్చి బయలుదేరుతాడు. పెదబాబాకి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి అమ్మా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.